సతీమణి బీసీ జనార్దన్ రెడ్డి గారు ఆనరబుల్ ఆర్ఎండ్బి మినిస్టర్ కృతజ్ఞతలు తెలుపుకుంటున్నా. అదే ఈ సందర్భంగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వచ్చినటువంటి ప్రిన్సిపల్ గారికి, ఇక్కడున్న ఫ్యాకల్టీస్ కి, స్టూడెంట్స్ కి, మన రామకృష్ణ మిషన్ స్వామి గారికి, సినయ్య గారికి, డాక్టర్ గారికి, అందరికీ, ఫణి గారికి, అందరికీ వేదికలు అందించిన ఇక్కడ ఉన్న వాళ్ళకి అందరికీ నమస్కారం. ఈ రోజు ఇది ఒక మంచి ప్రోగ్రాం. ఈ ప్రోగ్రామ్ కి నన్ను ఇన్వైట్ చేసినందుకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ రోజు మనం వివేకానంద గారి గురించి ఒక చిన్న మాట చెప్తాను నేను. ఎందుకంటే ఇంకా స్వామి వారు ఇంకా చాలా బాగా చెప్తారు. నాకు కొంత తెలుసు, ఆ కొంచెం చెప్తాను నేను ఆయన గురించి. ఆయన చిన్నప్పటి నుంచి కూడా ప్రతి విషయము ఏదో ఒకటి నేను తెలుసుకోవాలి, ఆ తెలుసుకున్నది వదిలిపెట్టకూడదు, దాన్ని పాటించాలి అని, ఇంకా ముందు ఏ విషయం తెలుసుకున్నా అది 10 మందిలకు తీసుకుపోవాలి, ఒక మంచి పని ఏదైనా అందరికీ తెలియజేయాలని చిన్నప్పటి నుంచి కూడా ఆయనకి మైండ్ లో ఉండేదంట. ఒక్కసారి ఆయన ఏది తెలుసుకున్నా కూడా అది మొత్తం గుర్తుండిపోయేదంట. లైబ్రరీకి వెళ్తే కూడా ఆయన ఒక్కసారి ప్రతిరోజు లైబ్రరీకి వెళ్ళి, మామూలుగా లైబ్రరీ నుంచి మనం 2-3 బుక్కులు తెచ్చుకుంటే మనకి మినిమం 1 వీక్ పడుతుంది మనం చదువుకోవాలంటే. ఆయన ప్రతిరోజు కూడా తెచ్చుకునే బుక్కులు మళ్ళీ మరుసలో ఇచ్చేవాడంట. ఆయన లైబ్రరీలో మీరు అసలు చదువుతున్నారా లేదా, చదవనప్పుడు ఎందుకు తీసుకుపోతారా అని బాగా తిట్టేవాళ్ళంట. నేను చదవలేదని మీకు ఎవరు చెప్పినారు, సరే దాంట్లో ఏమని అడగండి, నేను మీకు ఆప్షన్ మీకు సమాధానం చెప్తాను అని చెప్పేసి ఆయన సరే చెక్ చేద్దామని చెప్పేసి లైబ్రరీ అడిగేవాడంట. అడిగితే ఏది అడిగినా చెప్పేవాడంట. ఒక్క రోజులో చదివినాడు. అంత జ్ఞాపక శక్తి అనమాట ఆయనకి. అంటే జ్ఞాపక శక్తి అంటే ఎలా వస్తుందంటే, ఎవరికైనా కూడా మనసు పెట్టి చదవడం కానీ, అది ఏ పనైనా సరే మనసు పెట్టి చేస్తే అది ఖచ్చితంగా మన మైండ్ లో ఉండిపోతుంది. మనసు పెట్టాలి. మనసు పెట్టకుండా ఏదో చదివినామంటే చదివినాం, వాళ్ళు చెప్పినారు మేము చదివినాం, లేకుంటే వాళ్ళు చెప్పినారు మేము చేసినాం, ఇలా ఉన్నామంటే అది వెంటనే మలుపు వస్తుంది. ఎవరికైనా సరే ఒక్కసారి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, మనసు పెట్టండి, అది లైఫ్ టైం మన మైండ్ లో అది అట్లా ఉండిపోతుంది అన్నమాట. పెద్ద సభ ఏర్పడింది షికాగో పార్లమెంటరీ ప్రెసిడెన్స్, షికాగో పెద్ద వేదిక ఉంది. ఆ వేదిక మీద 40 మంది కూర్చున్నారు మాట్లాడాలి. ఎంతమంది? 40 మంది. ఏం మాట్లాడాలి? తమ ధర్మముల గురించి మాట్లాడాలి. ఎక్కడి నుంచి వచ్చారు? వేరే వేరే రాజ్యం, వేరే వేరే కంట్రీస్ నుంచి వచ్చారు. ఎదుక ఎంతమంది కూర్చున్నారు ఆడియన్స్ లో? 7,000 పీపుల్. ఎంతమంది? 7,000 పీపుల్ కూర్చున్నారు. ఎవరు? ఇలాంటి సాధారణ మనుషులు కాదు. సమాజంలో మంచి మంచి స్థానంలో ఉన్నారు, పెద్ద పెద్ద అధికారులు, బిజినెస్ మెన్, ఇలాంటి పెద్ద అగ్రగణ్య వ్యక్తులు ఎదుట ఎంతమంది కూర్చున్నారు? 7,000. ఇప్పుడు మాట్లాడుకుంటే వాళ్ళు ఎంతమంది? 40 మంది. ఒకరైన తర్వాత అందరూ మాట్లాడారు. టైం తక్కువ ఇచ్చారు, మాట్లాడుతూ వెళ్ళారు. చక్కగా మాట్లాడుతున్నారు. అక్కడ వివేకానంద కూర్చున్నారు. ఇది 10 మంది అలా
అలాంటి ఎక్కడికి ఉండేది ఉంది. దీన్ని చూసారా, దీన్ని వివేకానందని షికాగో పోస్ట్ చేయాలి. బాగుంది, షికాగోలో ఈ డ్రెస్ వేసుకొని వాళ్ళు అక్కడ కూర్చున్నారు. ఇలాగే ఈ డ్రెస్ వివేకానంద సన్యాసి వేషము కూర్చున్నారు. మళ్ళీ వాళ్ళు పిలిచారు, రండి మీ స్పీచ్ ఇవ్వండి. 7,000 మంది తిరిగి ఎప్పుడు చూడలేదు. మళ్ళీ ప్రిపేర్డ్ స్పీచ్ లేదు. ఎలా మాట్లాడుతారు వాడికి మంచి నర్వస్ అయింది. 2-3 సార్లు ఇచ్చిన తర్వాత నిలబడి పోయాడే తప్ప ఈయన మాత్రం వివేకానంద గారు మొత్తం ప్రపంచంలో ఉండే మతాలన్నీ కూడా ఒకటే అని చెప్పినటువంటి వ్యక్తి స్వామి వివేకానంద గారు. అలాగే స్వామి వివేకానంద గారు ఎన్నో సూక్తులు చెప్పారు పిల్లలకు. మందలో ఉండకు, 100 మందిలో ఉండేందుకు ప్రయత్నించు. అలాగే ప్రయత్నం చేసి ఓడిపోగానే ప్రయత్నం చేయడంలో మాత్రం ఓడిపోకు. అలాగే కెరటం నాకు ఆదర్శం, ఎందుకంటే పడినా కూడా మళ్ళా లేస్తుంది. అలాగే మీరు కూడా ఏదైనా కార్యక్రమం చేసినప్పుడు ఓడిపోయినానే మాత్రం బాధపడదు, తర్వాత మీరే లేచి దాని యొక్క సాధించాలని ఆయన చెప్పినటువంటి వ్యక్తి స్వామి వివేకానంద గారు. కాబట్టి మీరందరూ కూడా స్వామి వివేకానంద గారి స్ఫూర్తితో ముందుకు పోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. స్వామి వివేకానంద గారి గురించి స్వామీజీ గారు కూడా తెలియపరుస్తారు. అలాగే ఇంద్రమ్మ గారు కూడా మాట్లాడతారు. అలాగే ఇంద్రమ్మ గారి గురించి మీకు చెప్పాల్సిన అవసరం లేదు, ఎందుకంటే మన పనియాంపల కోసం ఎంత కష్టపడుతుందో మీ అందరికీ తెలుసు. నేను గత 6 నెలల కిందట కూడా కన్నారెడ్డి గారి ఆధ్వర్యంలో ఇక్కడికి చేయడం జరిగింది. ప్లాస్టిక్ నిషేధం గురించి కూడా మీరు కూడా బాగానే సహకరించారు. ఇంకా సహకరిస్తున్నారా లేదా? ప్లాస్టిక్ వాడతారా లేదా? వాడతారా? గట్టిగా చెప్పండి, వాడండి. మీరు అక్కకు మాట ఇచ్చారు, ఖచ్చితంగా మేము ప్లాస్టిక్ వాడము, మీ కష్టంలో మేము పాలు పంచుకుంటామని చెప్పారు. కాబట్టి ఆ మాట కూడా మీరు గుర్తు పెట్టుకొని ప్లాస్టిక్ నివారణ కోసం మీ వంతు మీరు కృషి చేయాలని కోరుకుంటున్నాను. అలాగే గత నెలలో బన్యాన్పల్లి పట్టణంలో ప్రతి ఒక్కరు కూడా అంటే ఈరోజు వాసవి పాలిటెక్నిక్ మన కళాశాల వివేకానంద గారి చికాగో సర్వమత మహాసభ ప్రసంగం జరిగి దాదాపు 132 సంవత్సరాలు ఒక ప్రోగ్రాం అనేది మన కాలేజీలో కూడా జరుపుకోవడం చేస్తున్నాము. సో ఫస్ట్ ఈ సందర్భంగా మన కళాశాలకు వచ్చి ఇక్కడ ఫణీంద్ర గారు, తర్వాత మన డాక్టర్ గారు నాతో ఒక 4 days క్రితం ఈ ప్రోగ్రాం గురించి మాట్లాడారు. సో అందువల్ల ఈ ప్రోగ్రాం అనేది స్వామి వివేకానంద గారి ఉపన్యాసము, తర్వాత ఆయన మన సొసైటీకి ఎంత మంచి సర్వీస్ చేశారు, మన ఇండియాని ఏ పొజిషన్ లో నిలబెట్టారు అని బిజీ ఉంటుంది. కానీ ఈ స్వామీజీ వచ్చారు, డాక్టర్ గారు, ఫణీంద్ర గారు ఈ ఏర్పాటు చేసి పాలిటెక్నిక్ కాలేజీలో ఈ సభకు ఖచ్చితంగా వెళ్ళాలా, నాకైతే టైం లేదు, ఒక 30 minutes అయితే అవకాశం ఉంటుంది అని చెప్పారు మేడం. వచ్చినందుకు చాలా థ్యాంక్స్ మేడం. తర్వాత ఇప్పుడు మేడం గారు యొక్క మన కాలేజీలో పాలిటెక్నిక్ కాలేజీ నందు ఎగ్జామ్ పెట్టడం జరిగింది. వివేకానంద గారి గురించి వారు 1st, 2nd ప్రైజ్ వచ్చినటువంటి వారికి ఇప్పుడు మేడం గారు ప్రైజ్ ఇస్తారు. తర్వాత మన కార్యక్రమం అంతా సరదాగా జరుగుతుంది. కాబట్టి మేడం గారు వచ్చినటువంటి ఈ కార్యక్రమానికి ధన్యవాదాలు తెలుపుకుంటూ పాండేరు కాలేజీ నందు ఫస్ట్ లక్ష్మీ చంద్రశేఖర్ రెడ్డి ఫస్ట్ వాళ్ళు ఇక్కడ వచ్చి మేడం గారు బహుమతి అందుకుంటున్నందుకు విద్యార్థులందరూ ఎప్పుడైనా
ఇవ్వడం జరుగుతుంది. ఏఐటీసీ రాష్ట్ర సమితి పిలుపు మేరకు నెల 15వ తారీఖున జరిగే నిరసన కార్యక్రమంలో ఆటో యూనియన్ నాయకులు, ఆటో డ్రైవర్లు అందరూ పాల్గొని విజయవంతం చేయాలని కోరుకుంటున్నాము. అలాగే రాష్ట్ర ప్రభుత్వాన్ని 15,000 కాక 25,000గా పెంచాలని, అలాగే నంద్యాల పట్టణంలో సిఐ వేధింపులు ఎక్కువైనాయి, ట్రాఫిక్ సిఐ కానిస్టేబుల్ వేధింపులు ఆపాలని, లేని పక్షంలో భారీగా ఆటోలను ట్రాఫిక్ స్టేషన్ ముందు ధర్నా చేసి మీకు బుద్ధి చెప్తామని మేము హెచ్చరిస్తున్నాం. జరిగే సమ్మెను ఏప్రిల్ చేయాలని చెప్పేసి ఏఐటీసీ నంద్యాల సభ్యుల తరఫున చేస్తున్నాం. ఈరోజు శ్రీశక్తి పేరుతో మహిళలకు ఉచిత ప్రయాణం పెట్టి ఆటో కార్మికులు కడుపు కొట్టాము. దయచేసి ఆటో కార్మికులకు 15,000 ఇస్తాను, సంవత్సరం కంటున్నాం, నెలకు 15,000 రూపాయలు వేయాలని చెప్పేసి మేము చెప్తున్నాం. ఈరోజు ఈఎంలు ఉన్నాయి, ప్రైవేట్ ఫైనాన్స్ ఉన్నాయి, మరియు వారికి పోలీసుల వేధింపులు, ఆర్టీఓల వేధింపులు మరియు లోకల్ నాయకుల వేధింపులు ఎక్కువైనాయి. కాబట్టి ఆటో కార్మికులను మీరే స్వయాన వాళ్ళని ఆదుకొని వారికి ఉన్న సమస్యలను పరిష్కరించి వారికి ఉన్న లోన్లల్లా మీరే రద్దు చేసి వెంటనే వారి పేరున ఆటోను ఇవ్వాలని చెప్పేసి మేము ఏఐటీసీగా డిమాండ్ చేస్తున్నాం. మేము రేపు జరగబోయే 15వ తేదీన సమ్మెకు ఆటో లోకల్ నంద్యాల నాయకుల ఆటో కార్మికులల్లో వచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పేసి ఏఐటీసీగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. దూడూరు గ్రామంలో ఒక ఆర్ఎంపీ డాక్టర్ పరశురామ్ అనే వ్యక్తి ట్రీట్మెంట్ ఇవ్వడం వల్ల కొంత ఇబ్బంది పడుతున్నాడు. అతను ఎక్కువ డోసు ఇంజక్షన్ వేయడం కానీ, అలాగే ఆర్ఎంపీలు నిబంధనలకు విరుద్ధంగా ప్రాక్టీస్ చేయడం కానీ నిషేధము. కాబట్టి ఆర్ఎంపీ డాక్టర్లు జిల్లాలో పరశురామ్ అనే వ్యక్తిగా చాలా కంప్లైంట్స్ మా దృష్టికి వస్తూ ఉన్నాయి. ముఖ్యంగా ఆర్ఎంపీ డాక్టర్లు అనే వ్యవస్థ లేదని చెప్పి ఒక మీటింగ్ సందర్భంగా వారు ఎంతసేపున ప్రథమ చికిత్సా కేంద్రం పెట్టుకోవాలి, డాక్టర్ అనే పేరు పెట్టుకోవడానికి వీలు లేదు. ఆ ప్రథమ చికిత్సా కేంద్రంలో కూడా వాళ్ళు మినిమం టాబ్లెట్స్ పారాసిటమాల్ కానీ, టాబ్లెట్ రూపంలో కూడా ఇంజక్షన్స్ కానీ, సెలైన్ బాటిల్స్ పెట్టడం కానీ, లేదా ఐరన్ యాంటీబయాటిక్ యూజ్ చేయడం కానీ చేయడానికి వీలు లేదు. కాబట్టి జరిగిన ఈ నష్టపరిహారానికి సంబంధించి ఆల్రెడీ మా డాక్టర్ గారు సంతూరుగా వెళ్ళడం జరిగింది. నేను మొత్తం ఎంక్వైరీ చేశారు, రిపోర్ట్ కూడా ఇస్తామని చెప్పారు. రిపోర్ట్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నాము. రిపోర్ట్ వచ్చిన వెంటనే కఠినమైన చర్యలు తీసుకొని ఆస్తులు సీజ్ చేసి తర్వాత మరి ఫ్యూచర్లో మిగతా ఆర్ఎంపీలు ఎక్కడ కూడా ఇటువంటివి చేయకుండా సర్కులర్ ఇచ్చి అన్ని డాక్టర్లందరికీ కూడా నోటీసులు వారి ద్వారా ఇప్పించి జరుగుతూ ఉంది ఆర్ఎంపీ డాక్టర్లకు. అలాగే ఆర్ఎంపీ డాక్టర్లు ఎక్కడైతే పిఎస్సీ పరిధిలో కానీ మండల పరిధిలో ఉన్నారో ఆ మండల డాక్టర్ గారికి కఠినమైన ఆదరిస్తూ అందరినీ మొత్తం అన్ని సెంటర్స్లో కూడా వెరిఫై చేసి ఆర్ఎంపీ డాక్టర్లు ఏ వైద్యం చేస్తున్నారు, ఏం ట్రీట్మెంట్ ఇస్తున్నారు అని చెప్పి వాళ్ళకి పూర్తిగా కౌన్సిలింగ్ ఇవ్వడం, అలాగే ఎవరైనా నిబంధనలు అతికించడానికి ఖచ్చితంగా కఠినమైన చర్యలు తీసుకుని వాళ్ళకి చీజ్ చేయడానికి, తర్వాత అవసరమైతే ఏదైనా ఈ కేసులు పెట్టడానికి కూడా మేము వెనుకాడమని చెప్తున్నాము. కాబట్టి దయచేసి ఆర్ఎంపీ డాక్టర్లు గుర్తించుకోవాల్సిన కోరుతూ మరొక ద్వారా పత్రిక మాకు చెప్తున్నాం. కాబట్టి దయచేసి నంద్యాల జిల్లాలో ఈ విధంగా ఆర్ఎంపీ డాక్టర్లు ట్రీట్మెంట్ ఇవ్వడము ఇలాగా చాలా సందర్భాలలో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. ప్రజలు మాన ప్రాణాలతో వాళ్ళు చిలగాట మారుతూ వచ్చిన ట్రీట్మెంట్ ఇస్తూ వైద్యం తెలియకపోయినా వైద్యం చేస్తూ అసలు వైద్యం చేయడానికి వాళ్ళు అనర్హులు. కాబట్టి దయచేసి ఇటువంటి ఫ్యూచర్ జరగకుండా ప్రజలు కూడా వాళ్ళకి ఎవరు వాళ్ళ దగ్గర వెళ్ళకూడదు. ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలి. ప్రజలు కూడా తెలుసుకొని ఎవరు డాక్టర్, ఎవరు మిగిలిన డాక్టర్, ఎవరు క్వాలిఫైడ్ డాక్టర్ తెలుసుకుని వాళ్ళ దగ్గర వెళ్ళాలని మరి ప్రజలు కూడా విజ్ఞప్తి చేస్తున్నాను. అనవసరంగా డబ్బులు వృధా కావడమే కాదు, ప్రాణాలను తీసుకోవడము, తద్వారా మరి ఐదు హాస్పిటల్ పోవడం, అక్కడ వేరే ఖర్చు పెట్టుకోవడం, ఈ ఆర్ఎంపీ డాక్టర్లు కూడా విపరీతంగా మందులు యాంటీబయాటిక్ యూసేజ్ చేయడం, దీనివల్ల చాలా ఇబ్బందులు వస్తూ ఉన్నాయి. అలాగే చాలా సంఘటనలు మన దృష్టికి వచ్చాయి. చాలా వారికి మీద యాక్షన్ తీసుకున్నాం, క్రిమినల్ కేసులు పెట్టాము. ఖచ్చితంగా వాళ్ళు అరెస్ట్ చేయడం జరుగుతూ ఉంది. కాబట్టి ఆల్రెడీ నందికొట్కూరు అరెస్ట్ చేశారు ఒక ఆర్ఎంపీ డాక్టర్ని. అలాగే కర్నూలు నంద్యాల టౌన్లో కూడా నాగేంద్రం అనే మూలలా సొంత పెట్టుకుంటే ఆమె సీజ్ చేయడం జరిగింది. కాబట్టి అందరినీ కంప్లైంట్ వచ్చిన వెంటనే ఖచ్చితంగా చర్యలు తీసుకుంటామని చెప్పి గతంలో కూడా సార్ ఈ పరశురామ్తో ఇంజక్షన్ వేసినప్పుడే హాస్పిటల్ దాటినప్పుడే ఒక ఆమె కూడా చనిపోయింది. అది మీ దృష్టికి రాలేదు సార్? ఇప్పుడు మా దృష్టికి ఎప్పుడు రావట్లేదండి. ఏదైనా జరిగినప్పుడే వస్తూ ఉంది ఆర్ఎంపీ డాక్టర్. అందుకని మేమేం చేస్తున్నామంటే ఇలా ఈ విధంగా వచ్చినప్పుడే కాకుండా ఆల్రెడీ ఇప్పుడు ఈ జిల్లాలో ఎంతమంది ఆర్ఎంపీ డాక్టర్లు ఏ మండల పరిధిలో ఉన్నారో వాళ్ళందరికీ కూడా మా డాక్టర్ల ద్వారా సరఫరా ఇస్తున్నాం. ఈరోజు అరేంజ్ చేసాం.
సర్కులర్ ఇచ్చి వాళ్ళు ఏమి చేయాలా ఏమి చేయకూడదు, ఈ విధంగా చేస్తే ఎటువంటి చర్యలు తీసుకోవాలని చెప్పేసి డాక్టర్లకు మా పరిధిలో ఉన్న పిఎస్టీ డాక్టర్ ఖచ్చితంగా ఆదేశాలు ఇస్తున్నాం. తద్వారా మెడికల్ ఆఫీసర్ అక్కడ విజిట్ చేసి అక్కడ ఎవరు ఆరోగ్యులు ఉన్నారో, ఎవరు క్వాలిఫైడ్ ఉన్నారో, ఎవరు ఏమైతే చేస్తారో రిపోర్ట్ మీద తెప్పించుకొని వారి మీద ఎటువంటి యాక్షన్ తీసుకోవాలి ఫర్దర్గా అని చెప్పి ట్రై చేస్తాం. సార్ ఇప్పటి వరకు జిల్లాలో ఎక్కడెక్కడ చేశారు సార్? ఎక్కడెక్కడ దాడులు కంప్లీట్ చెప్పి ఇంత చెప్పారా మీకు రెండు జరిగింది. తొలిపరలో ఆర్ఎంపీ డాక్టర్ ఇంజక్షన్ టాక్సిన్ వేస్తే సీరియస్ అయిపోయి చనిపోయింది ఒక 52 వయసు మహిళ. అక్కడ ఇమీడియట్గా పోలీస్ కేసు పెట్టా, ఎఫ్ఐఆర్ మా డాక్టర్ గారు పోయారు, సీజ్ చేశారు, ఆ మందులంతా సీజ్ చేశారు. ఎక్కడ ఇన్సిడెంట్ జరిగే వెంటనే రియాక్ట్ అవుతున్నాం. అలా కాకుండా ముందు జాగ్రత్త భాగంగా మేము ఏం చేస్తున్నామంటే డాక్టర్లకు స్ట్రిక్ట్గా చెప్తున్నాం, ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నాం. ఖచ్చితంగా ముందే మీరు అలా చేయండి, డాక్టర్లకు ఎవరు ఉన్నారో వాళ్ళందరూ మీరు యాక్టివ్ తీసుకొని చెప్పి చెప్తాం. కాదు సార్, ఇప్పుడు నంద్యాల ఆత్మకూరు బస్ స్టాండ్ దగ్గర సుబ్బయ్య ఆలగడ్డ తాలూకాలో కురిసిన భారీ వర్షానికి పెద్దకందుకూరు గ్రామంలో పంట తీవ్ర నష్టాన్ని మిగిల్చింది. 50 ఎకరాల ఉల్లి, 40 ఎకరాల జొన్న, 100 ఎకరాల మొక్కజొన్న పంట నీటిలో మునిగి కొట్టుకుపోయింది. రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కర్నూలు నుండి ఆలగడ్డ వచ్చే బస్సులో సీటు కోసం ఒక వ్యక్తితో గొడవకు దిగిన మహిళలు బస్సులో సీట్లని మీకే ఇవ్వాలా, ఒక్క సీట్లో అయినా మేము కూర్చోవద్దా అని ఆ వ్యక్తి వాగ్వాదానికి దిగాడు. కళారాధన సాంస్కృతిక సంస్థ నంద్యాలలో 2000 సంవత్సరంలో ప్రారంభించి ఈ సంవత్సరం రాజ్యోత్సవ వేడుకలను నిర్వహిస్తోంది. అందులో భాగంగా అనేక కార్యక్రమాలను ఈ సంవత్సరం పొడవునా నిర్వహిస్తున్నాం. కళా సాధన వేసవి శిక్షణ శిబిరాలు నిర్వహించడం జరిగింది. ఇప్పుడు ఆగస్టులో ప్రతి సంవత్సరం కూడా గత 24 సంవత్సరాలుగా మాతృభూమి కళార్చన పేరిట విద్యార్థులకు అనేక రకాలైనటువంటి పోటీలు 15 రోజుల పాటు నిర్వహించడం జరుగుతోంది. ఈసారి ఆగస్టులో పరీక్షల నేపథ్యంలో సెప్టెంబర్ 1వ తేదీ నుండి 14వ తేదీ వరకు పాఠశాల విద్యార్థులకు సబ్ జూనియర్, జూనియర్, సీనియర్ విభాగాల్లో అనేక రకాలైనటువంటి పోటీల్ని నిర్వహిస్తూ వస్తున్నాం. ఈరోజు క్విజ్ పోటీల్ని నిర్వహిస్తూ వస్తున్నాం. స్వాతంత్ర ఉద్యమము, మహాత్మా గాంధీ, చరిత్ర, సైన్సు, స్పోర్ట్సు, లిటరేచరు, కళలు, వీటన్నిటి మీద కూడా సీనియర్స్కి ఈరోజు క్విజ్ కాంపిటీషన్ జరుగుతోంది. 14వ తేదీ ఈ 14 రోజుల్లో విజేతలుగా నిలిచిన వారికి మున్సిపల్ టౌన్ హాల్లో జరిగే ముగింపు ఉత్సవంలో బహుమతుల్ని అందజేయడం జరుగుతుంది. ఈ పోటీల్లో ఇప్పటికి దాదాపు 3500 మంది పాల్గొన్నారు. ఈ 12 రోజుల కార్యక్రమాల్లో ఇంకా ఈరోజు రేపు కార్యక్రమాల్లో ఇంకొక 200-300 మంది పాల్గొనే అవకాశం ఉంది. చివరి రోజు కూడా దేశ నాయకుల వేషధారణ, సామాజిక చైతన్యం స్ఫురింపజేసే అంశాలపై వేషధారణ పోటీలు కూడా సబ్ జూనియర్, జూనియర్, సీనియర్ విభాగాల్లో 14వ తేదీ సాయంత్రం కూడా పోటీలు ఉంటాయి. బాబు జన్మ
మర్యాద దేశం గురించి మన కొన్ని ప్రాణత్యాగం చేసినందుకు మనందరికీ గౌరవము, మాకు కూడా గౌరవం ఉంది, సంతోషం ఉంది. మాకు దేవుడు మురళి రాసిపెట్టాడేమో ఇలాంటి ప్రతి ఒక్క స్టేట్ లో ఈ ప్రోగ్రామ్ లో మీకు సన్మానం చేయాలి, నేను దేశంలో గొప్ప పేరు తెస్తానని ఆపద్దు మురళి. థ్యాంక్స్ సార్, ధన్యవాదాలు. అందరికీ నమస్కారము. అక్క చెల్లెలు అందరికీ నమస్కారము. నాకైతే తెలుగు సరిగ్గా రాదు, ఏం చెప్పాలో కూడా అర్థం కావట్లేదు. అందరు పెద్దలు నంద్యాల జిల్లాలో మాకు నెల నుంచి ఫోన్ చేస్తా ఉండే, మీరు రానే రావాలా ఏంటంటే ఇప్పుడు మాకు దొరికింది, ఇప్పుడు వచ్చినాము. చాలా సన్మానం చేసి మాకు చాలా ఆనందమైంది, చాలా సంతోషం అనిపించింది మాకు. ఇంకా ఫుల్గా ఉంటుంది చూడ, ఈయన మనకు తక్కువ చూడ.